భారత్ పెట్టుకున్న ఆయుధం సుదర్శన్ చక్రం. మహాభారతంలో శిశుపాలుడి తలను ముక్కలు ముక్కలు చేసినట్లుగానే శత్రు దేశాల మిసైళ్లను డ్రోన్స్ ను తునాతునుకలుగా చేసేదే S-400 శామ్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. బోర్డర్ లో భారత్ వ్యూహాత్మకంగా S-400 ను మోహరించింది. ఇక పాక్ ప్రయోగించే మిసైల్స్ ని డ్రోన్లను చిటికలో స్మాష్ చేస్తుంది. రష్యా నుంచి తీసుకున్న S-400 శామ్ పాక్ గుండెల్లో బుగులు రేపుతుంది. మన డిఫెన్స్ సిస్టమ్ లో S-400 శామ్ కీలకం. రష్యా నుంచి 5 వ్యవస్థలను కొన్నాం. ప్రస్తుతం 3 ఆర్మీ చేతిలో ఉన్నాయి. ఇక 2 రష్యా నుంచి రావాల్సి ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత బోర్డర్ లో టెన్షన్ పెరిగింది. పాక్ రేంజర్లు సామాన్య ప్రజలని టార్గెట్ చేస్తున్నారు. గ్రామాలపై మిసైల్స్ ప్రయోగిస్తున్నారు. దీంతో బోర్డర్ లో 2 S-400 వ్యవస్థలను షిఫ్ట్ చేసింది మోదీ సర్కార్. ఒక్కటి పంజాబ్ లో, మరొక్కటి రాజస్థాన్ బోర్డర్ లో పెట్టింది. మూడో దాన్ని చైనా టార్గెట్ గా అరుణాచల్ ప్రదేశ్ లో పెట్టినట్టు సమాచారం. S-400 శామ్ రేంజ్ చాలా పెద్దది. 400 కిలోమీటర్ల రేంజ్ లో 360 డిగ్రీస్ నిఘా పెడుతుంది. 30 కిలోమీటర్ల ఎత్తులో టార్గెట్లను ఫినిష్ చేస్తుంది. ఎట్ ఏ టైం 300 లక్ష్యాలపై S-400 గురి పెడుతుంది. 36 లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం S-400 సొంతం. పాకిస్తాన్ దాడులను ఇండియా ధీటుగా తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన 15 మిసైళ్లను మన భద్రతా బలగాలు న్యూట్రలైజ్ చేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్ కు చెందిన హార్పీ డ్రోన్లు ఇందులో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్ తో పాటు లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ రైడర్స్ ను డిసేబుల్ చేసేందుకు బార్డర్ వెంట హార్పీ డ్రోన్లను ఇండియా మోహరించింది. ఇక శత్రువుల జామింగ్ విధానాలను S-400 తట్టుకోగలదు. ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ మిసైళ్లను అత్యంత ఖచ్చితత్వంతో నేలకూల్చగలదు. 35,000 కోట్లు పెట్టి 5 S-400 డిఫెన్స్ సిస్టమ్లను కొనుగోలు చేసేందుకు రష్యాతో ఇండియా డీల్ కుదుర్చుకుంది. ఇక ఇప్పటికే 3 డిఫెన్స్ సిస్టమ్లు వచ్చేశాయి. మరో 2 వచ్చే ఏడాది ఆగస్టులో డెలివరీ అవుతాయి. ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించిన సూసైడ్ డ్రోన్లను బెంగళూరులో తయారు చేశారు. ఈ డ్రోన్లలో స్కై సెక్టార్ డ్రోన్లు చాలా కీలకమైనవి. ఇవి బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, ఇజ్రాయెల్ కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ కలిసి తయారు చేశాయి. ఈ సూసైడ్ డ్రోన్లు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. 5 కిలోలు లేదంటే 10 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసకెళ్లగలవు. ఇందులో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉంది. దీనివల్ల డ్రోన్ గాల్లో ఉన్నప్పుడు సౌండ్ రాదు. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నా శత్రువులు గుర్తించలేరు. దీన్ని రహస్య దాడులకు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ డ్రోన్లు ఆపరేటర్ ఎంచుకున్న లక్ష్యాలను ఆటోమేటిక్ గా గుర్తిస్తాయి. ఇక ఖచ్చితమైన లక్ష్యాన్ని ఎంచుకొని దాడులు చేస్తాయి. ఆపరేషన్ సింధూర్లో ఈ స్కై సెక్టార్ డ్రోన్లు పాకిస్తాన్ POKలోని 9 టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. S-400 అనేది అత్యంత అధునాతనమైన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. గరిష్టంగా 400 కిలోమీటర్ల పరిధి వరకు ఇవి పనిచేస్తాయి. 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను సైతం న్యూట్రలైజ్ చేయగల సామర్థ్యం S-400 సొంతం. బాలిస్టిక్ మిసైళ్లను 60 కిలోమీటర్ల రేంజ్లోనే నిరోధించగలదు. 250 కిలోమీటర్ల గగనతల లక్ష్యాలను S-400 డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేయగలదు. 400 కిలోమీటర్ల రేంజ్ యాక్టివ్ రాడార్ హోమింగ్ తో సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీని సొంతం. 40 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ ఫైటర్ జెట్ల వంటి కదిలే లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేయగలదు. అదే విధంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న 300 టార్గెట్లు ట్రాక్ చేయగలదు. 3 డైమెన్షనల్ ఫ్రీజ్డ్ అరే రాడార్ S-400 లో ఉంటుంది. స్టెల్త్ విమానాలు, తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను కూడా ఇది గుర్తిస్తుంది. ఒకేసారి 36 లక్ష్యాలను S-400 డిఫెన్స్ సిస్టమ్ ఎంగేజ్ చేస్తుంది. 80 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. 9 నుంచి 10 సెకండ్లలోనే పని ముగించేస్తుంది. ఇక ట్రక్కులపైనే S-400 డిఫెన్స్ సిస్టమ్ సెట్ చేసి ఉంటుంది. 5 నిమిషాల్లో సిస్టమ్ మొత్తం యాక్టివ్ అవుతుంది. రోడ్డుపై గంటకు 60 కిలోమీటర్లు, ఆఫ్ రోడ్డుపై గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. 2014లో చైనా ఫస్ట్ టైం S-400 డిఫెన్స్ సిస్టమ్ ను కొనుగోలు చేసింది. ఇందులో మిసైల్ లాంచర్లు, పవర్ఫుల్ రాడార్, కమాండ్ సెంటర్ అనే 3 కీలక కాంపోనెంట్లు ఉంటాయి. ఎంతటి మోడ్రన్ జెట్లైనా దీని రాడార్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇక చైనా, పాకిస్తాన్ బార్డర్ వెంట నార్త్, ఈస్ట్ సెక్టార్లలో S-400 డిఫెన్స్ సిస్టమ్ ను మోహరించారు. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ కంటే ఎంతో అత్యాధునికమైనవి. భారత్ పెట్టుకున్న ఆయుధం సుదర్శన చక్రం. మహాభారతంలో శిశుపాలుడి తలను ముక్కలు ముక్కలు చేసినట్లుగానే శత్రు దేశాల మిసైళ్లను, డ్రోన్లను తునాతునుకలుగా చేసేదే S-400 శామ్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది.
బోర్డర్ లో భారత్ వ్యూహాత్మకంగా S-400 ను మోహరించింది. పాక్ ప్రయోగించే మిసైల్స్ ని, డ్రోన్లను చిటికలో స్మాష్ చేస్తుంది. రష్యా నుంచి తీసుకున్న S-400 శామ్ పాక్ గుండెల్లో బుగులు రేపుతుంది. మన డిఫెన్స్ సిస్టంలో S-400 శామ్ కీలకం. రష్యా నుంచి 5 వ్యవస్థలను కొన్నాం. ప్రస్తుతం 3 ఆర్మీ చేతిలో ఉన్నాయి. మరో 2 రష్యా నుంచి రావాల్సి ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత బోర్డర్ లో టెన్షన్ పెరిగింది. పాక్ రేంజర్లు సామాన్య ప్రజలని టార్గెట్ చేస్తున్నారు. గ్రామాలపై మిసైల్స్ ప్రయోగిస్తున్నారు. దీంతో బోర్డర్ లో 2 S-400 వ్యవస్థలను షిఫ్ట్ చేసింది మోదీ సర్కార్. ఒకటి పంజాబ్ లో, మరొకటి రాజస్థాన్ బోర్డర్ లో పెట్టింది. మూడో దాన్ని చైనా టార్గెట్ గా అరుణాచల్ ప్రదేశ్ లో పెట్టినట్టు సమాచారం. S-400 శామ్ రేంజ్ చాలా పెద్దది. 400 కిలోమీటర్ల రేంజ్లో 360 డిగ్రీల నిఘా పెడుతుంది. 30 కిలోమీటర్ల ఎత్తులో టార్గెట్లను ఫినిష్ చేస్తుంది. ఎట్ ఏ టైం 300 లక్ష్యాలపై S-400 గురిపెడుతుంది. 36 లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం S-400 సొంతం. పాకిస్తాన్ దాడులను ఇండియా ధీటుగా తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన 15 మిసైళ్లను మన భద్రతా బలగాలు న్యూట్రలైజ్ చేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్ కు చెందిన హార్పీ డ్రోన్లు ఇందులో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్ తో పాటు లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ ను డిసేబుల్ చేసేందుకు బోర్డర్ వెంట హార్పీ డ్రోన్లను ఇండియా మోహరించింది. ఇక శత్రువుల జామింగ్ విధానాలను S-400 తట్టుకోగలదు. ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ మిసైళ్లను అత్యంత ఖచ్చితత్వంతో నేలకూల్చగలదు. 35,000 కోట్లు పెట్టి 5 S-400 డిఫెన్స్ సిస్టమ్లను కొనుగోలు చేసేందుకు రష్యాతో ఇండియా డీల్ కుదుర్చుకుంది. ఇప్పటికే 3 డిఫెన్స్ సిస్టమ్లు వచ్చేశాయి. మరో 2 వచ్చే ఏడాది ఆగస్టులో డెలివరీ అవుతాయి. ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన సూసైడ్ డ్రోన్లను బెంగళూరులో తయారు చేశారు. ఈ డ్రోన్లలో స్కై సెక్టర్ డ్రోన్లు చాలా కీలకమైనవి. ఇవి బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, ఇజ్రాయెల్ కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్ తో కలిసి తయారు చేశాయి. ఈ సూసైడ్ డ్రోన్లు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. 5 కిలోలు లేదంటే 10 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు. ఇందులో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉంది. దీనివల్ల డ్రోన్ గాల్లో ఉన్నప్పుడు సౌండ్ రాదు. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నా శత్రువులు గుర్తించలేరు. దీన్ని రహస్య దాడులకు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ డ్రోన్లు ఆపరేటర్ ఎంచుకున్న లక్ష్యాలను ఆటోమేటిక్ గా గుర్తిస్తాయి. ఖచ్చితమైన లక్ష్యాన్ని ఎంచుకొని దాడులు చేస్తాయి. ఆపరేషన్ సింధూర్లో ఈ స్కై సెక్టర్ డ్రోన్లు పాకిస్తాన్ POKలోని 9 టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. S-400 అనేది అత్యంత అధునాతనమైన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. గరిష్టంగా 400 కిలోమీటర్ల పరిధి వరకు ఇవి పనిచేస్తాయి. 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను సైతం న్యూట్రలైజ్ చేయగల సామర్థ్యం S-400 సొంతం. బాలిస్టిక్ మిసైళ్లను 60 కిలోమీటర్ల రేంజ్లోనే నిరోధించగలదు. 250 కిలోమీటర్ల గగనతల లక్ష్యాలను S-400 డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేయగలదు. 400 కిలోమీటర్ల రేంజ్ యాక్టివ్ రాడార్ హోమింగ్ తో సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీని సొంతం. 40 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ ఫైటర్ జెట్ల వంటి కదిలే లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేయగలదు. అదేవిధంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న 300 టార్గెట్లను ట్రాక్ చేయగలదు. ఇక 3 డైమెన్షనల్ ఫ్రీజ్ అరే రాడార్ S-400 లో ఉంటుంది. స్టెల్త్ విమానాలు, తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను కూడా ఇది గుర్తిస్తుంది. ఒకేసారి 36 లక్ష్యాలను S-400 డిఫెన్స్ సిస్టమ్ ఎంగేజ్ చేస్తుంది. భారత్ పెట్టుకున్న ఆయుధం సుదర్శన చక్రం. మహాభారతంలో శిశుపాలుడి తలను ముక్కలు చేసినట్లుగానే శత్రు దేశాల మిసైళ్లను, డ్రోన్లను తునాతునుకలుగా చేసేదే S-400 శామ్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. బార్డర్ లో భారత్ వ్యూహాత్మకంగా S-400 ను మోహరించింది. పాక్ ప్రయోగించే మిసైల్స్ ని, డ్రోన్లను చిటికలో స్మాష్ చేస్తుంది. ఇక రష్యా నుంచి తీసుకున్న S-400 శామ్ పాక్ గుండెల్లో బుగులు రేపుతుంది. మన డిఫెన్స్ సిస్టంలో S-400 శామ్ కీలకం. రష్యా నుంచి 5 వ్యవస్థలను కొన్నాం. ప్రస్తుతం 3 ఆర్మీ చేతిలో ఉండగా 2 రష్యా నుంచి రావాల్సి ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత బోర్డర్ లో టెన్షన్ పెరిగింది. పాక్ రేంజర్లు సామాన్య ప్రజలని టార్గెట్ చేస్తున్నారు. గ్రామాలపై మిసైల్స్ ప్రయోగిస్తున్నారు. దీంతో బోర్డర్ లో 2 S-400 వ్యవస్థలను షిఫ్ట్ చేసింది మోదీ సర్కార్. ఒకటి పంజాబ్ లో, మరొకటి రాజస్థాన్ బోర్డర్ లో పెట్టింది. ఇక మూడో దాన్ని చైనా టార్గెట్ గా అరుణాచల్ ప్రదేశ్ లో పెట్టినట్టు సమాచారం. S-400 శామ్ రేంజ్ చాలా పెద్దది. 400 కిలోమీటర్ల రేంజ్లో 360 డిగ్రీస్ నిఘా పెడుతుంది. 30 కిలోమీటర్ల ఎత్తులో టార్గెట్లను ఫినిష్ చేస్తుంది. ఎట్ ఏ టైం 300 లక్ష్యాలపై S-400 గురిపెడుతుంది. ఇక 36 లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం S-400 సొంతం.